బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ ఉద్యోగి జానకిరామ్ ను అతని భార్య చితక్కొట్టింది. వయసులో తనకంటే 20 ఏళ్ల చిన్నదైన యువతితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న జానకిరామ్ వారాసిగూడలోని ఓ ఫ్లాట్ లో ఆమెతో కలిసి ఉంటున్నాడు. భర్త ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేందుకు నిఘా పెట్టిన భార్య ఇద్దరూ కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బంధువులతో కలిసి ఇద్దరిని చితక్కొట్టింది. జానకిరామ్ చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని భార్య ఆరోపిస్తుంది. జానకిరామ్ ను అతనితో కలిసి ఉంటున్న అమ్మాయిని వారాసిగూడ పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీ ఉద్యోగి జానకిరామ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. రైట్ హరికృష్ణ, ఇప్పటికే జానకిరామ్ ని అలాగే తనతో పాటు ఉన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తరలించడం మనం చూస్తున్నాం. పోలీసులు కేసు నమోదు చేశారా, విచారణ కొనసాగిస్తున్నారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ వేరొక అమ్మాయితో కలిసి ఉండగా తన భార్య కళ్యాణి అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే భర్త సికింద్రాబాద్లోని వారాసిగూడలో తన అత్తగారి ఇంట్లో యొక్క వేరే ఒక మహిళతో తనకన్నా 20 సంవత్సరాలు చిన్నగా ఉన్న మహిళతో కలిసి ఉంటుండని చెప్పేసి భార్య కళ్యాణికి అనుమానం వచ్చి భర్తపై నిఘా పెట్టింది. అయితే గత కొద్ది రోజులుగా ఉద్యోగానికి వెళ్ళిన జానకిరాము కలిసి రాకపోవడం, అంటే ఇంటికి రాకపోవడం, భార్యకు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అనుమానం వచ్చి నిఘా పెట్టిన నేపథ్యంలో తన భర్త వేరొక తనకన్నా 20 సంవత్సరాలు తక్కువగా ఉన్న అమ్మాయితో కలిసి ఉంటున్నాడని చెప్పేసి గమనించి భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని నిఘా పెట్టి సికింద్రాబాద్లోని వారాసిగూడలో రెడ్ హ్యాండెడ్గా భార్య కళ్యాణి అయితే జానకిరామ్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని చితకబాదం జరిగింది. అయితే గతంలో కూడా ఈయన అయితే జానకిరామ్ ఖమ్మంలో మెదక్లో వివిధ ఏరియాల్లో పనిచేసినప్పుడు కూడా తనకన్నా చిన్న ఏజ్ వాళ్ళతో అయితే ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నా అని చెప్పేసి కూడా భార్య కళ్యాణి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నాను, అందుకనే మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిన జానకిరామ్ అక్కడే ఉండి మొత్తంగా కూడా భార్య దగ్గరికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఈ యొక్క భార్య కళ్యాణి యొక్క భర్త కదలికలపైన నిఘా ఉంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి గమనించిన నేపథ్యంలో వారాసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు తనకన్నా 20 సంవత్సరాల చిన్న అమ్మాయితో అయితే ఆయన కలిసి ఉండడం జీర్ణించుకోలేక ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులతో వెళ్ళి నిలదీసిన నేపథ్యంలో కూడా జానకిరామ్ తిరిగి ఎదురు దాడి చేసే క్రమంలో కూడా వాగ్వాదం చోటు చేసుకొని ఈ యొక్క భర్తను ఎట్లయినా మార్చుకోవాలన్న ఆవేదనతోటి అయితే భర్తపై అయితే దాడి చేసినట్టుగా భయభ్రాంతులకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై పోలీసులు జోక్యం చేసుకొని ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలని అంటే జాయింట్ కమిషనర్ అయితే ఉంటారు జానకిరామ్, తన భార్య కళ్యాణ్ ఇద్దరి కుటుంబ సభ్యులను కూడా వారాసిగూడ పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.